గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7771077720. గౌతమి చౌదరి పెద్దగా పరిచయం అక్కర్లేని పేరు మన తెలుగు ప్రజలందరికీ. సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్, చాలా పాపులర్ అయ్యారు ఈ మధ్య. గతంలో ఒక బ్రాండ్తో తను బిజినెస్లో కూడా ప్రూవ్ చేసుకున్నారు తనని తను. ఇప్పుడు మరొక సరికొత్త బ్రాండ్ని లాంచ్ అయిపోతున్నారు, హియా. సో సన్నీ లియోన్ వస్తున్నారు బ్రాండ్ లాంచ్ చేయడానికి. సో వాట్ ఈజ్ హియా, అసలు ఏంటి బ్రాండ్, ఏంటి ఈ థీమ్ ఏంటి? సో గతంలో ఆల్రెడీ చాలా పెద్ద సెన్సేషన్ క్రియేట్ చేశారు ఒక బ్రాండ్తో. ఇప్పుడు మరొక సరికొత్త బ్రాండ్తో వస్తున్నారు కాబట్టి ఈసారి ఎక్స్పెక్టేషన్స్ ఎలా ఉన్నాయి, అసలు ఆ థీమ్ ఏంటో మనం తన మాటలో తెలుసుకుందాం. గౌతమి చౌదరి మనతో ఉన్నారు. హాయ్, నమస్తే. కొత్త బ్రాండ్ మళ్ళీ లాంచ్ చేస్తున్నట్టున్నారు. సో వాట్ ఈస్ హియా? కొంచెం టైటిలే డిఫరెంట్గా ఉంది సార్. యాక్చువల్లీ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ ప్రేక్షకులందరికీ థ్యాంక్ యూ సో మచ్. ఇప్పటి వరకు కూడా నేను మాట్లాడింది ఏదైనా కూడా అందరికీ రీచ్ అయ్యేలా చేసినందుకు చాలా థ్యాంక్ యూ. అండ్ హియా అనేది యాక్చువల్లీ మా బాబు ఆ వర్డ్ ఎక్కువ యూస్ చేస్తూ ఉంటాడు. అంటే జనరల్గా చైనీస్లో ఫైటింగ్ అప్పుడు హియా అని అంటారు కదా, తను చూసి ఏంటంటే హియా హియా అని అరుస్తుంటాడు. సో వాడితో పాటు ఆడుకునేటప్పుడు నేను కూడా ఆ వర్డ్ నాకేంటో కొంచెం లోపల నుంచి కూడా ఒక స్ట్రెంగ్త్ వచ్చినట్టు. ఆ వర్డ్కి నేను పెట్టుకున్న మీనింగ్ ఏంటంటే సెలబ్రేషన్. సో హియా ఈజ్ ఆల్ అబౌట్ సెలబ్రేటింగ్ ద లైఫ్. యూ షుడ్ సే, ఐ మీన్ హియా అన్నప్పుడు కూడా పొట్ట నుంచి రావాలి అరుపు. ఇట్స్ ఎ క్రియేటెడ్ వర్డ్ అన్నట్టు. ఇలా మనం పెట్టుకున్న దాని మీనింగ్ ఏంటంటే ఒక స్ట్రెంగ్త్, ఒక ఇన్నర్ స్ట్రెంగ్త్, ఒక ఇన్నర్ బిలీఫ్. ఈ హియా అనేది పుట్టడానికి ఒక స్టోరీ ఉంది యాక్చువల్లీ. అదేంటి అంటే, ఇప్పుడు హియా స్టార్ట్ అవ్వటం అనేది ఫ్రెష్ నుంచి వచ్చిందేం కాదు, ఇట్స్ ఎ జర్నీ. నా పాత బ్రాండ్ డిఎన్ఏనే దీంట్లో ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు నాకు ఇన్ని ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి ఇందులో మనకి నేర్చుకున్న లెసన్స్ ఏంటి, ఒకవేళ పడిపోయిన వాళ్ళు ఎంత స్ట్రెంగ్త్తో మళ్ళీ బిల్డ్ అవ్వాలి అనేది హియా అనేది స్ట్రెంగ్త్ ఇస్తుంది అనమాట. సో వెన్ యూ సే దట్ వర్డ్, మన లోపల ఉన్న ఆ కరేజ్ బిల్డ్ అవుతుంది అని నా స్ట్రాంగ్ బిలీఫ్. నైస్ నైస్. సో అప్డేటెడ్ వర్షన్ ఆఫ్ గౌతమి అండ్ బ్రాండ్ ఆల్సోనా? బ్రాండ్కి అప్డేటెడ్ వర్షన్, మీకు అప్డేటెడ్ వర్షనా? అంటే ఇందులో మనం ఇది లైక్ నా బాయ్ చైల్డ్ సార్ హియా అనేది. నా పాత బ్రాండ్ నేను కొంచెం గర్ల్ చైల్డ్లా ట్రీట్ చేస్తాను. దాంట్లో రిస్ట్రిక్షన్స్ ఎక్కువ, లిమిటెడ్ మెన్యూ కానీ లేకపోతే అంతా చాలా రిస్ట్రిక్షన్స్ పెట్టుకొని ఉన్నాము. ఇది కొంచెం లిబరల్ బ్రాండ్ హియా అనేది. దీంట్లో వేరియస్ కుజిన్స్ ఉంటాయి. మనం మెయిన్ డిష్ మందీగా ఉన్నా కూడా చాలా చైనీస్ స్టార్టర్స్ ఉంటాయి, ఫ్యూజన్స్ ఉంటాయి. చాలా కొత్తదనం డిషెస్ ద్వారా ఇవ్వబోతున్నాం ఫుడ్ ద్వారా. నైస్. యాక్చువల్లీ వ్యూవర్స్ ఖచ్చితంగా చెప్పాలి, చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది థీమ్. నేను ఆల్రెడీ చూశాను, ఇప్పుడు మీకు కూడా నేను చూపించబోతున్నాను. సో ఇక్కడ నుంచి మనకి ఎంటర్ అయ్యే దగ్గర నుంచి థీమ్ కనిపిస్తూనే ఉంది. సో థీమ్ స్టెప్ బై స్టెప్ గౌతమినే మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తారు. లెట్స్ సీ వాట్స్ ఇన్ సైడ్. సార్ యాక్చువల్గా హియా అనేది ఇది ఒక టైం మెషిన్ లాగా. ఓకే, మనం గ్రౌండ్ ఫ్లోర్ నుంచి 2 floors వెళ్తాం. క్రోనో అనే దానికి ఇది క్రోనో జైల్. హియా అనేది క్రోనో జైల్, మాదాపూర్ బ్రాంచ్. క్రోనో అనే దానికి మీనింగ్ ఏంటంటే 2 different టైమ్ జోన్స్ని మనం ఎక్స్పీరియన్స్ చేయటం. అండ్ ఇది ఏషియాస్ ఫస్ట్ థియేట్రికల్ డైనింగ్. థియేట్రికల్ డైనింగ్ అంటే జస్ట్ మనం థీమ్ కాకుండా ఎక్స్పీరియన్స్ ఇస్తాం. అది ఎలా అనేది నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఫస్ట్ మనం 2025 నుంచి స్టార్ట్ అయితే కోవిడ్ ఎరాని దాటుతున్నాం. ఇప్పుడు కోవిడ్ అనే దాన్ని మనం దాటుతున్నాం. అంటే 2021, 22 ఆ టైంని మనం క్రాస్ చేస్తూ వెనక్కి వెళ్తున్నాం టైంలో. ఈ ఇమేజెస్ అనేది ఈ పెయింటింగ్స్ నరేషన్ ఇస్తాయి అన్నమాట. సో మనం టైం ట్రావెల్ నరేషన్ పెయింటింగ్స్ త్రూ ఇచ్చాము. కోవిడ్ దాటి నెక్స్ట్ మూన్ మీద ఫస్ట్ అడుగు పెట్టిన ఎరాకి వెళ్తున్నాం మనం. అంటే ఇప్పుడు ఆదిత్య 369లో టైం మిషన్ ఎక్కితే మీకు రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ టైం ఇయర్స్ మారుతున్నాయి మీకు కనిపిస్తుంది. ఇది హిరోషిమా నాగసాకి జరిగిన టైం ఇది. అవును, ఇది జంగిస్ ఖాన్ ఎరా ఇది.
మనం హిస్టరీలో బ్యాక్ వెళ్తున్నాం. మనం పాస్ట్కి వెళ్ళిపోతున్నాం. అంటే మనం ఇప్పుడు 2025 నుంచి 10,000 BCEకి వెళ్తున్నాం బేసిక్గా. ఓకే, ఇది ఫస్ట్ టైం వాల్కనోని ఎక్స్పీరియన్స్ చేసిన టైం ఇది. ఓకే. సో ఇది అలెగ్జాండర్ వరల్డ్ని అటాక్ చేసిన టైం అన్నమాట. ఓకే. సో ఈ పెయింటింగ్స్ ఎలా మీరు థీమ్ మీరు చెప్పారా ఇలా నేనే చెప్పాను. నైస్. బ్యాక్ టైంలో ఇలా బ్యాక్కి వెళ్తున్నాం అనేది ఎలా కమ్యూనికేట్ చేయాలి అంటే ఇది ఒక ఐడియా వచ్చింది. ఓకే, ఓకే. సో ఇక్కడ 2 floors, మనం పైకి వెళ్తున్నామా ఇక్కడికి వెళ్తున్నామా? దీనికి వెళ్దాం. ఇది 10,000 BCE అన్నమాట. ఓకే, ఇప్పుడు 10,000 BC లోకి మనం వెళ్తున్నాం. ఎంటర్ అవుతున్నాం. సో ఇది మొత్తం ఈ అంబియన్స్ అంతా కూడా చాలా ఖర్చు పెట్టి చేయించాను, ఎందుకంటే మిడిల్ క్లాస్ రేంజ్లో ఇంత అంబియన్స్ మన హైదరాబాద్లో ఎక్కడ లేదు. యా, ఎందుకంటే ఇక్కడ మనం థీమ్ ఎక్స్పీరియన్స్ ఇవ్వబోతున్నాం కదా, ఇదంతా చాలా ఇంపార్టెంట్ అన్నమాట. ఇక్కడ ఫైర్ కాగడాలు వస్తాయి, ఇది వెలుగుతుంటదా? వెలుగుతుంది. ఐ థాట్ జస్ట్ ఫర్ మీరు ఒక థీమ్ ఈవినింగ్ కోసం సన్నీ పెట్టారేమో లియోనీ గారు అనుకున్నాను. వచ్చే టైంకి అంతా రెడీ అయిపోతుంది. ఓకే. అండ్ ఎందుకు సన్నీ లియోన్ గారిని మీరు స్పెసిఫిక్ గా ఎందుకు సెలెక్ట్ చేసుకున్నారు? యాక్చువల్గా మార్కెట్ టర్మ్స్లో చెప్పాలంటే మాదాపూర్ అనే దాంట్లో నార్త్ ఈస్ట్ కూడా ఎక్కువ ఉంటారు. ఓకే. నార్త్ ఇండియన్స్ ఎక్కువ ఉంటారు, నార్త్ ఈస్ట్ వాళ్ళు ఉంటారు. అందరికీ తెలిసే సెలబ్రిటీని తీసుకురావడం ఇంపార్టెంట్. యా, అండ్ పర్సనల్గా నాకు ఆవిడ పిల్లల్ని అడాప్ట్ చేసుకోవటం, యా. ఆవిడ కైండ్నెస్ నాకు చాలా ఇష్టం. ఆవిడ కంటే అందరికీ తెలిసిన ఆవిడ ఆ పాయింట్ ఈస్ ద మెయిన్ రీజన్. ఈవెన్ షీ ఈజ్ ఆల్సో బోర్న్ ఫ్రమ్ లాట్ ఆఫ్ స్ట్రగుల్ కదా, ఈ కెరీర్ అంతా కూడా తనది. సో కొంచెం ఎక్కడైనా మీకు ఎమోషనల్ గా కనెక్ట్ అయి ఉన్నారేమో తన జర్నీ. నాకు మెయిన్ తను కిడ్స్ని అడాప్ట్ చేసుకోవటం చాలా నచ్చింది. నేను కూడా ఒక కిడ్ని అడాప్ట్ చేసుకున్నాను యాక్చువల్గా. తన్ని చూసి ఇన్స్పైర్ అయ్యాను నేను ఆ విషయంలో. ఏంటి గేమ్ ఆఫ్ థ్రోన్స్ లో లాగా ఒక పెద్ద ఇది థ్రోన్ పెట్టారు? ఇది హియా థ్రోన్. ఓకే, ఓకే. సో ఇక్కడ ఇది ఫోటో పాయింట్ అన్నమాట. ఓ, అండ్ మీరు చూస్తే ఇది రోర్ జోన్. ఓకే. ఈ రోర్ జోన్ ఏంటంటే లోపలికి వెళ్ళి అరవాలి. ఓ, వెళ్ళిన వాళ్ళు అరవాలి. అండ్ ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్లో ఒకళ్ళకే ఆ ఛాన్స్ ఇస్తాం. ఓకే, లెట్ మీ ట్రై దిస్ థ్రోన్. కూర్చోండి. ఐ థింక్ ఐ యామ్ ది ఫస్ట్ వన్ హూ ఇస్ సిట్టింగ్ ఆన్ దిస్ అఫీషియల్లీ. సో బాగుంది, గేమ్ ఆఫ్ థ్రోన్స్ లో థ్రోన్ లాగా అనిపిస్తుంది. మీరు ఇప్పుడు హియా ట్రైబ్ అయిపోయారు. ఇప్పుడు లోపలికి వెళ్ళి అరవాలా నేను? అరవాలి. ఓకే, నైస్ థ్రోన్. సెల్ఫీ జోన్ అంట ఇది, ఫోటో జోన్. సో బాగుంది. థ్యాంక్ యూ సార్. సో ఇక్కడ ఏంటంటే సార్, లోపలికి వెళ్ళి అరిస్తే గట్టిగా అరిచిన వాళ్ళకి డిస్కౌంట్ ఇస్తాం. మా దగ్గర డెసిబుల్ మీటర్ ఉంది, అది నేను సన్నీ గారితోనే లాంచ్ చేయాలనుకుంటున్నాను. ఆవిడ స్కోరే ఫస్ట్ రికార్డ్ చేయాలనుకుంటున్నాను అందులో. సో ఆవిడ స్కోర్ మేము డిస్ప్లే చేస్తాం. అండ్ ఇక్కడ మన రెస్టారెంట్కి వచ్చిన వాళ్ళలో బిగ్గెస్ట్ లౌడెస్ట్ వాయిస్ ఎవరిదో కూడా వాళ్ళని మేము డిస్ప్లే చేస్తాం. ఇవాళ ఉంటే నేనే నాదే అయి ఉండేది ఖచ్చితంగా. ఓకే, లెట్స్ కమ్ అండ్ సీ. షూర్ సార్. ఓకే, నైస్. ఏదో కేవ్ లోకి వచ్చినట్టు అనిపిస్తుంది. ఐ థింక్ లిటిల్ రీసౌండ్ కేవ్ లోకి వచ్చినట్టే ఉంది. కొంచెం రీసౌండ్ ఉంటుంది సార్. యా, నైస్. మీరు కూడా స్టార్ట్ చేయాలి ఫస్ట్ అరవడం సన్నీతో పాటు. షూర్ సార్. ఇక్కడ హియానే అరవాలి. హియా, ఓకే. సో ఆ డెసిబుల్ మీటర్ పట్టుకుంటారు, మనం ఎంత గట్టిగా అరవగలమో అంత గట్టిగా హియా అని అరవాలి. ఓకే, ఈసారి వచ్చినప్పుడు అరుద్దాం మనం. మీటర్ వస్తుంది కదా సన్నీ లియోన్ది. సో ఆ తర్వాత మనం అరుద్దాం, మనం బీట్ చేద్దాం సన్నీ లియోన్ని. ఇది కంప్లీట్గా ఫర్ ఎక్స్పీరియన్స్ అండ్ మెమరీస్ సార్. అంటే ఇక్కడికి వచ్చినప్పుడు గ్రూప్లో ఫర్ ఎగ్జాంపుల్ మనం గ్రూప్ ఆఫ్ ఫ్రెండ్స్ వస్తే అందరిలో పెద్ద గొంతు ఎవరిదో మనకు తెలుసు, వాళ్ళనే పంపిస్తాం. గ్రూప్కి ఒకళ్ళకే ఛాన్స్ ఉంటుంది. సో వాళ్ళు గట్టిగా అరవాలి. అరిచిన తర్వాత వాళ్ళకి ఏంటి డిస్కౌంట్ ఇస్తాం. ఎలా అంటే అప్రాక్సిమేట్ అది నేను ఈవినింగ్ రివీల్ చేస్తాను సార్. ఓకే, సర్ప్రైజ్. సర్ప్రైజ్. తర్వాత మళ్ళీ వద్దాం, స్టార్ట్ అయిన తర్వాత వచ్చి హైయెస్ట్ స్కోర్ చేద్దాం మనం కూడా. హైయెస్ట్ స్కోర్ వాళ్ళకి మా వాల్ ఆఫ్ ఫేమ్ లో కూడా ఒక ఫోటో పెడతాం. ఓ సూపర్. హైదరాబాద్స్ లౌడెస్ట్ వాయిస్ అన్నట్టు. ఓ, నా ఫోటో ఇచ్చేసి వెళ్తాను. అండ్ ఫుడ్ స్టార్ట్ అయిన తర్వాత విల్ ఎక్స్ప్లోర్ ద మెన్యూ ఆల్సో. తర్వాత స్టార్ట్ చేద్దాం. అండ్ ఇక్కడ క్యాంప్ ఫైర్ ఉంది. అవును సార్, ఇంకా చుట్టూ పెట్టాలి మేము. ఓకే. అండ్ ఈ వైర్స్ అంతా కూడా కనపడవు. ఇప్పుడు మీరు రావటం నేను చాలా హ్యాపీ ఫీల్ అయినా. యాక్చువల్లీ ఇన్స్టాంట్ గా సెటప్ చేశాను. ఓ యా, నైస్ నైస్. థ్యాంక్ యూ సో మచ్. మీరు ఇంత బిజీగా ఉండి మాకు టైం ఇచ్చారు. భలే వాళ్ళు సార్, మీకే థ్యాంక్ యూ. వచ్చి ఈ ప్లేస్ ని చూపిస్తున్నారు. ఇట్స్ రియల్లీ నైస్. థీమ్ చాలా బాగుంది, అంటే ఎక్కడ కూడా మిస్ అవ్వట్లేదు, చాలా న్యాచురల్ గా అనిపిస్తుంది. సార్ అంటే ఇది థియేట్రికల్ డైనింగ్ కదా, ఇక్కడ ఉండే వెయిటర్స్ అందరు ట్రైబ్స్ లా ఉంటారు.
ఓ వాళ్ళ గెటప్ ఉంటుందా? కంప్లీట్ ట్రైబ్సే ఉంటారు ఇక్కడ. ఓకే ఓకే. అందుకే మేము ఇదేంటంటే ఈ పైన తాడులే కానీ ఈ బోన్స్ అంటే ఇది మేము రెప్లికానే చేపించాను. ఈ బోన్సే కానీ ఇవన్నీ ఆ టైంలో దొరికేవి. ఓకే ఓకే. మీరు ఈ జైల్ చూస్తే నార్మల్ జైల్స్ మనం ఐరన్ ప్రెసెంట్ ఐరన్ ఉంటుంది కదా, ఇది వుడెన్ అంటే టెక్స్చర్ చూడటానికి. లోపలేమో టైగర్ స్కిన్ ప్రింట్ ఉంటుంది. ఎందుకంటే ఆ టైంలో ట్రైబ్స్ ఇలా టైగర్ స్కిన్ ఇవే తెచ్చుకొని పెట్టుకునే వాళ్ళు ఇంట్లో. మొత్తం వుడ్ మెటల్ లేకుండా ఉండాలి అనేది ఇది. ఎందుకంటే ఆ టైంలో అంటే పట్టుకోవటానికి చూడటానికి. ఇప్పుడు లాటన్స్ చూసిన ఫైర్ రెప్లికాస్ లాగా చాలా హెవీ ఉంది యాక్చువల్లీ. అవును సార్. పైన కూడా తాడు సీలింగ్ పెట్టడానికి రీజన్ ఏంటంటే అప్పుడు తాడులే అల్లేవాళ్ళు ట్రైబ్స్. అందుకే ఇక్కడ డెకోర్ కానీ మొత్తం మోనోటోన్. ఈ ఇంటీరియర్ నేనే చేసా. అంటే మొత్తం ఐడియా డిజైన్ అంతా మీదేనా? నాదే. ఐడియా డిజైన్ అంటే నాకు ఈ ఐడియా నేనే కన్సీవ్ అయ్యాను. సో ఇది తీసుకురావటం ఎగ్జాక్ట్ గా తీసుకురాగలను అనుకోలే, బట్ వచ్చింది. విచ్ ఇస్ ఎ హ్యాపీ థింగ్. మై ఫస్ట్ ఇంటీరియర్ ఎక్స్పెరిమెంట్ ఇది. అంటే మీకు ఏమైనా ఎక్స్పీరియన్స్ ఉందా ఇంటీరియర్? ఎప్పుడూ లేదు. లేకుండా బాగా చేశాను ఇంత బాగా. చూద్దాం కొంచెం లోపల. ఇంటీరియర్ డిజైనర్స్ ఫ్రెండ్స్ ఉన్నారు, వాళ్ళ బుర్ర బాగా తినేసానండి. వాళ్ళని ఎంత తిట్టుకున్నారో కానీ. సివిల్ ఇంజనీరింగ్ ఫ్రెండ్స్ అందరినీ అడిగి లోపలికి వస్తే పూర్తిగా మనం ఆ థీమ్ లోకి ఎంటర్ అయిపోయినట్టు. స్మెల్ కూడా తాడు స్మెల్ వస్తూ ఉంటుంది. ఎక్స్పీరియన్స్. అండ్ నేను ఈ బ్రాంచ్ లో ఫుట్వేర్ లేకుండా చేయాలని అనుకుంటున్నాను. దానికి ఒక మనిషిని పెట్టి బయట మీరు వచ్చేసరికి ఫుట్వేర్ క్లీన్ చేసి పెడతారు. ఇట్స్ ఎ కాంప్లిమెంటరీ సర్వీస్ లాగా. ఫుట్వేర్ వదిలేయడం కాదు, మీ ఫుట్వేర్ క్లీన్ చేసి పెడతారు. అవును. ఇప్పుడు ఎందుకంటే ఈ ఫ్లోరింగ్ అంతా చేపించింది, ఇది నీట్ గా మెయింటైన్ అయ్యి జనాలకు కూడా అసలు నాకు నీట్నెస్ అనేది టాప్ మోస్ట్ ప్రయారిటీ. ఎక్కడా కూడా హైజీన్ మిస్ అవ్వద్దు అనే పాయింట్ లో ఫుట్వేర్ తీసేసి రావాలా అనే డిస్కషన్ అయితే స్టిల్ నేను ఇంకా మధ్యాహ్నంలో డిసైడ్ అవ్వాల్సిన విషయం. ఇంకా ప్రాసెస్ లో కానీ నాకు అది బెస్ట్ అనిపిస్తుంది యాక్చువల్లీ. ఎందుకంటే మండి ఇక్కడ కింద కూర్చోవాలి కాబట్టి ఎలా అయినా ఫుట్వేర్ వదిలేసి కూర్చోవాలి, లోపలికి వెళ్తారు. అవును. ఇన్ఫాక్ట్ ఇక్కడ అందరూ వదిలేసినా కానీ బాగోదు. బయట స్టాండ్స్ పెట్టేసి వచ్చేసరికి క్లీన్ చేసి పెడతాం హ్యాపీగా. సూపర్. స్పెషల్ ఆఫర్ ఉంది. అవును. ప్లీజ్ ప్లీజ్. ఓకే. ఇప్పుడు వస్తుంది కదా స్మెల్, ఇది కంటిన్యూ అవుతుందా? అవ్వాలి. అంటే ఒకవేళ నేను ఇక్కడ అరోమా డిఫ్యూజర్స్ ఏమైనా వాడినా ఖచ్చితంగా ఈ ఎర్తీ స్మెల్స్ లేకపోతే ఈ రోజ్ మేరీ అంటే ఏమంటారు అడవిలో దొరికేయో అలాంటి స్మెల్స్ అంటే నాకు ఎక్స్పీరియన్స్ కదా మనం ఇస్తుంది. అండ్ ఏషియాలో ఎక్కడ లేదు థియేట్రికల్ డైనింగ్ అనేది. ఇది ఫ్యూచర్ ఆఫ్ ద డైనింగ్ అని నా బిలీఫ్. ఖచ్చితంగా ఖచ్చితంగా ఇట్స్ వెరీ స్పెషల్. అండ్ మీకు అందులోనూ బ్రాండ్స్ క్రియేట్ చేయడం కదా, ప్రమోట్ చేయడంలో కూడా మంచి ఎక్స్పీరియన్స్ ఉంది. సో ఇట్స్ లుకింగ్ ప్రామిసింగ్. అంటే ఎక్కడ కాంప్రమైజ్ అవ్వలేదు, చిన్న చిన్న డీటెయిలింగ్ కూడా మిస్ అవ్వకుండా అంతా చాలా జాగ్రత్తగా దగ్గరుండి చేయించుకున్నారు. సో ఇట్స్ లుకింగ్ వెరీ గుడ్. ఈ వాల్స్ అంతా కూడా సార్ ఈ వరల్డ్ వైడ్ గా ఒక్కొక్క ట్రైబ్ ని 10,000 BCEలో ఎలా ఉంటారు, ఈజిప్షియన్ లో అక్కడ ఎలా ఉన్నారు, అమెరికన్ అప్పటికి అమెరికా నాకు తెలిసి ఎగ్జిస్ట్ అయిందో లేదో, రెడ్ ఇండియన్స్ ఎలా ఉన్నారు, ఇదంతా చూసి వాళ్ళలాగా చేయించామన్నమాట. అంటే ఇవన్నీ మేమే మౌల్డ్స్ చేయించి స్పెషల్ గా చేయించుకున్న థింగ్స్. ఇవన్నీ కవర్ అయిపోతాయి సార్, ఇవన్నీ కనిపించవు ఇంకా. ఇట్స్ వెరీ రా యాక్చువల్లీ. ఇప్పుడే ఆల్మోస్ట్ అంతా సెట్ అవుతున్న టైంలో మనం వచ్చాం. సో అంతా సెట్ అయిన తర్వాత మళ్ళీ వద్దాం మనం. అండ్ ఇక్కడ హ్యాండ్ వాష్ ఉండేది సార్. ఈ ఫ్లోర్ లో మనం థీమ్ తప్ప ఇది కవర్ అయిపోతుంది. హ్యాండ్ వాష్ ఒకటి, ఇది సెన్సార్ అన్నమాట. అంటే మీకు డిఫరెంట్ గా ఉంది ఇది, రాక్, ఇది ఐ మీన్ రాక్ లుక్. మీరు సెన్సారే కాబట్టి ట్యాప్స్ కూడా మేము యూస్ చేయాలనుకోలే. ఎక్స్పీరియన్స్ కాబట్టి మొత్తం బ్లాక్ థీమ్ అండ్ ఇట్స్ లుకింగ్ లైక్ పాత రోజుల్లో పెద్ద పెద్ద తొట్టి అంటారు కదా, ఒక రాయితో చేసింది అలా ఉంది. నైస్. ఓకే. మొత్తం ఒక్కొక్క ఇది ఉంటుంది, ఒక్కొక్క ట్రైబ్ థీమ్ ఉంటుంది లోపల. 4 types ట్రైబ్స్ సార్. ఓకే. నైస్. అండ్ ఇదంతా మోనోటోన్ అయిపోయిందని నా ఉద్దేశం. మొత్తం ఎర్తీ టోన్ అయింది, కలర్ యాడ్ చేయాలి. ఓకే.
ఇప్పుడు అక్కడ రెడ్ క్లాత్ అలాడేసి చూసాను ఎగ్జాంపుల్ కి, ఏమైనా క్లాత్ అలాడ్ వేద్దామా, జ్యువెలరీ ఒకటి పెట్టి చూసాను. ఓకే సో ఏం పెట్టి కలర్ యాడ్ చేయాలి దీనికి అనేది ఓకే నాకు సేమ్ అలా కాకుండా కొంచెం వాంట్ టు మేక్ ఇట్ లిటిల్ మీ వ్యూవర్స్ ఎవరైనా ఐడియాస్ ఇచ్చినా ఐ ఫీల్ సో హ్యాపీ. చూడండి ఏదైనా ఐడియాస్ ఉంటే ఇవ్వండి. ఎలా కలర్ యాడ్ చేయాలి దీనికి అని. మొత్తం సింగిల్ టోన్ అయిపోయింది. ఒక 20% కలర్ యాడ్ చేయాలి. ఓకే ఈ థంబ్ రూల్, గోల్డెన్ రూల్ ఏదో అంటారు. గుడ్ ఏమో హైట్ యాక్చువల్లీ నాకు లైట్ లైట్ ఓకే, సమ్ మైల్డ్ లైట్ వర్క్ ఏదైనా ఉన్నా ఓకే బాగానే ఉంటుంది. సో చూద్దాం, వ్యూవర్స్ ఏమన్నా సజెషన్స్ ఇవ్వండి. Sure, మీకు ఏదైనా సజెషన్స్ ఇవ్వాలనిపిస్తే ఇవ్వచ్చు, ఎలా డిజైన్ చేయాలనేది. ఒకసారి పైకి కూడా వెళ్దాం సార్. సో ఈ ఫ్లోర్ వరకు ఇలా ఉంది. అవును రైట్. సో మనం ఆల్మోస్ట్ ఎంతవరకు వెళ్ళిపోయాం, పాస్ట్కి ఎక్కడికో వెళ్ళిపోయాం. మనం 10,000 అలెగ్జాండర్ BC కి 10,000 BCకి వెళ్ళాము. సో ఇక్కడి నుంచి పాస్ట్లోకి వెళ్తామా, మళ్ళీ ఫ్యూచర్లోకి ఏమైనా ఫ్యూచర్ ప్రెజెంట్కి వెళ్తాం సార్. ఓ ఇప్పుడు మళ్ళీ తిరిగి ప్రెజెంట్కి వచ్చేస్తామా? ప్రెజెంట్కి వచ్చేస్తాం. సో 10,000 BCకి వెళ్ళాము, అవును. ఇప్పుడు మళ్ళీ తిరిగి ఒకసారి ప్రెజెంట్లోకి వెళ్దాం ప్లీజ్. ఇప్పుడు మళ్ళీ ఇక్కడ నుంచి మీకు పెయింటింగ్స్ పైకి ఐ మీన్ టైంలో ముందుకు వెళ్తాయి. ఓకే ఇది 10,000 BC టైంలో అప్పుడే ఆదిమానవులు ఫైర్ స్టార్టింగ్ లో కనుక్కోవటం. ఓకే వాట్ ఈస్ దిస్ స్ట్రేంజ్ లైట్, వీ హావ్ ఫౌండ్ సంథింగ్ పవర్ఫుల్. మీకు అఫ్ కోర్స్ వితౌట్ ఫైర్ నథింగ్ కదా. అంతే కదా. ఇది ఈజిప్షియన్స్ పిరమిడ్స్ టైం అన్నట్టు. ఓకే ఓకే స్టాండ్ ఫర్ ఎటర్నిటీ, వర్క్ నెవర్ ఎండ్స్, దిస్ మౌంటైన్ మస్ట్ స్టాండ్ ఫర్ ఎటర్నిటీ. యా ఇప్పుడు కూడా ఉన్నాయి అలాగే. వీళ్ళు ఎంత కష్టపడి ఉంటారు ఆ టైంలో, స్లేవరీ కదా. అవును. ఐ మీన్ మాన్యుమెంట్స్ కట్టేటప్పుడు అది రిప్రజెంట్ చేస్తా. ఇవన్నీ కూడా ఏఐ జనరేటెడ్ ఇమేజెస్. ఓ నైస్, స్టిల్ లుకింగ్ గుడ్. యా నెక్స్ట్. కానీ పెయింటర్స్ బాగా చేశారు యాక్చువల్లీ వర్క్. ఇది వాల్ పేపర్, కిందంతా పెయింట్స్, ఆహా ఇది వాల్ పేపర్. ఇప్పుడు చింపేస్తున్నారు చూడండి, ఇది హై మెయింటెనెన్స్. ఓకే ఓకే టైం సరిపోక ఈ ఒక్క వాక్ వే వరకు వాల్ పేపర్ వేయించాను. ఇదంతా పెయింటే, ఓకే. ఈ రౌండ్స్ వరకు వాల్ పేపర్. దిస్ వన్ ఇది వాల్ పేపర్. వాల్ పేపర్. ఓకే ఓకే ఇదంతా పెయింట్ చుట్టూ అదంతా అంతా, paint. ఇది మాత్రం జస్ట్ వాల్ కింద పేపర్. కూడా సర్కిల్స్ అన్ని పెయింట్సే. ఐ థింక్ హి ఇస్ నోస్ట్రాడమస్. హీస్ అరిస్టోటిల్. యా ఓకే. కెన్ మ్యాన్ ట్రూలీ మాస్టర్ ద ఆర్ట్ ఆఫ్ ఫ్లైట్. ఓకే నైస్. సో ఇక్కడ నుంచి ఇది ఎప్పటిది? ద పోప్ హ్యాస్ టూ మచ్ పవర్. పోప్ దగ్గరికి వచ్చాం. ఇప్పుడు మనం కొంచెం ముందుకు వచ్చాం, 2025 కి వచ్చేస్తున్నాం మళ్ళీ. ఓకే ఓకే నైస్. ఇది ఆల్మోస్ట్ 70s 80s లో కనిపిస్తుంది. అంతే. ఇది ఇప్పుడు ఫ్రీడమ్. ఓ ఇది మన 1947 ఆ టైంలో. ఓకే అంటే మన ఇండియన్ ది ఉండాలి అనే పాయింట్ నాకు ఉంది. సో Okay. బ్రాంచ్ ఎంట్రన్స్ లో నాకు ఈయనంటే చాలా ఓకే చాలా ఇష్టం. సుభాష్ చంద్రబోస్ గారు అంటే నైస్. ఉండాలి అనే పాయింట్ లో. వీళ్ళ స్లోగన్స్ ఉన్నాయి ఇక్కడ చూడండి. ఫ్రీడమ్ మస్ట్ బి సీజ్డ్, నాట్ వెయిటెడ్ ఫర్. తర్వాత ట్రూ ఫ్రీడమ్ కెనాట్ బి బోర్న్ ఫ్రమ్ వైలెన్స్. గాంధీ గారు అగైనెస్ట్ వైలెన్స్ కదా. అవునవును. ఈయన వైలెన్స్ ఉంటేనే అది వార్ తోనే గెలవాలి అదే అనుకున్నాను. అదే మనం సాధించుకోవాలని చెప్పేసి ఈయన అన్నారు. ఆయన వైలెన్స్ లేకుండా చేద్దాం అన్నారు. నైస్. ఓకే లెట్స్ ఎంటర్. ఇదేంటి ప్రెజెంటా ఫ్యూచరా? ఇది ప్రెసెంట్. ఇది ప్రెజెంట్. ఇది ప్రెసెంట్ జైల్. ఓ క్రోనోలో సెకండ్ ఫార్మ్ ఆఫ్ జైల్ కి వచ్చాం మనం. ఓకే అంటే ఎవరి వాళ్ళ టేస్ట్ని బట్టి వాళ్ళు ఎంటర్ అవ్వచ్చు. అవును. ఓకే అది ఎప్పుడో వరల్డ్లో 10,000 BCలో ఉండే జైలు అనమాట. సో ఇది అడ్వాన్స్డ్ జైలు, ప్రజెంట్ జైలు. సో లెట్స్ ఎక్స్ప్లోర్ ఇక్కడ ఎలా ఉంది అనేది ఒకసారి చూద్దాం. ఇప్పుడు ఈ జైల్లోకి ఇది మన ఆల్మోస్ట్ చాలా రెస్టారెంట్స్ లో ఇదే జైలు. Yeah. కాకపోతే కొంచెం డీటెయిలింగ్ మార్చాము అంతే. చిన్న చిన్న చేంజెస్ కొంచెం. చేంజెస్ అంతే. ఓకే సో ఈ జైలు కొంచెం మీకు ఫెమిలియరే, బట్ స్టిల్ ఇంకొంచెం చిన్న చిన్న మెరుగులు దిద్దారనమాట జైలుకి. ఈ ఫ్లోర్ లోనే మనం వాష్రూమ్స్, స్టోర్, కిచెన్ ఓకే అన్ని ఇక్కడే. నైస్. అంటే అక్కడ థీమ్ ని బ్రేక్ చేయకుండా అది లిమిటెడ్ గా ఎక్స్పీరియన్స్ కదా. పెట్టుకున్నారు కదా. ఇది ఎక్స్పీరియన్స్ కాదు, ఇది థీమ్. ఓకే ఫస్ట్ ఫ్లోర్ ఎక్స్పీరియన్స్. అవునవును. సో నైస్. సో సేమ్ ఉంటాయి ఇంకా అన్ని సేమ్. సేమ్ థీమ్లో ఉంటాయి. ఓకే వాట్ అబౌట్ మెన్యూ? ఏంటి స్పెషల్ ఇప్పుడు? మెన్యూలో యాడ్ చేస్తూ ఉంటాము. ఇంకా న్యూ డిషెస్ కొన్నే యాడ్ చేసాము. ఓకే ఎక్స్పెరిమెంట్ నాకేంటంటే కొన్ని
ఐ మీన్ బార్డర్ ఐ మీన్ ఏమంటారు బేసిక్ థింగ్స్ కొన్ని మెయింటైన్ అవ్వాలి. ఓకే. ఈ ఫుడ్ కలర్స్ ఉండొద్దు, అన్హెల్దీ అంటే ప్యూర్ హెల్దీ కూడా ఇచ్చే ఆడియన్స్ కాదు మంది. ఉన్న దాంట్లో మ్యాక్సిమం ఎంత నీట్గా చేయగలం అంటే ఎవ్రీడే మెయింటెనెన్స్ అంతా కూడా ఆయిల్స్ రీయూజ్ చేయకుండా. చెప్పా కదా పాత బ్రాండ్ డిఎన్ఏనే కంటిన్యూ అవుతుంది క్వాలిటీలో. క్వాలిటీ ఎక్కడ కాంప్రమైజ్ అయ్యే ఇది లేదు. టేస్ట్ ఇవ్వాలని ఉంది. హైదరాబాద్లో కొత్త యూనిక్ టేస్ట్ ఇవ్వాలని ఉంది. దానికి ఎక్స్పెరిమెంట్స్ జరుగుతూ ఉన్నాయి. 1 by 1 ఇంట్రడ్యూస్ ఎందుకని మళ్ళీ ఫుడ్ బిజినెస్ మొదలు పెట్టారు? ఇది అగైన్ ఏం కాదు, పార్ట్ ఆఫ్ ద జర్నీ. నేను అనేది లైక్ సేమ్ కంటిన్యూ చేస్తున్నారు మీరు ఇంతకు ముందు చేసిందే, బట్ స్టిల్ కంటిన్యూ చేస్తున్నారు. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ బిజినెస్ మీద మీకు ఎందుకు ఇంత ప్యాషన్? ఎక్కడి నుంచి వచ్చింది? ఇంత ఫైట్ చేసి ఇంత బ్రాండ్ పెట్టి ఇట్స్ నాట్ ఈజీ జాబ్. ఇంత ఖర్చు పెట్టి ఇంత చేసిన తర్వాత ఇట్స్ వెరీ మచ్ రిస్కీ కదా ఖచ్చితంగా. సో హౌ ఆర్ యు ఏబుల్ టు టేక్ దట్ రిస్క్? అంటే ఇప్పుడు ఎందుకంత ప్యాషన్? ఆల్రెడీ టీం ఉన్నారండి. టీం అందరికీ కూడా ఇప్పుడు పర్సనల్ ప్రాబ్లమ్స్తోనో లేకపోతే వాటితోనో సఫర్ చేయటం కూడా కరెక్ట్ కాదు. ఎండ్ ఆఫ్ ద డే ఇప్పుడు నాకు ఎలా బాబు ఉన్నాడు, నాకు ఎలా రెస్పాన్సిబిలిటీస్ ఉన్నాయో అందరికీ ఉన్నాయి. వాళ్ళు పేరెంట్స్ని చూసుకునే వాళ్ళు ఉన్నారు. వీళ్ళందరినీ డిసప్పాయింట్ చేయొద్దు. ఈ బిజినెస్ ఇలా ఉంటేనే వాళ్ళందరికీ కూడా ఉపాధి ఉండిద్ది, కంటిన్యూటీ ఉండిద్దని నా ఫీలింగ్. అండ్ మా కేయోస్లో వాళ్ళని టార్చర్ చేయకూడదు అని కూడా నా ఉద్దేశం. ఇప్పుడు దీంట్లో అయితే ఆల్రెడీ ఉన్న టీమే ఉన్నారు, కొత్తగా రకరకాల క్యూజిన్స్ వాళ్ళు యాడ్ అవుతారు. అందరూ హ్యాపీగా ఉన్నారు, కంటిన్యూ అవుతుంది కదా వాళ్ళకి వర్క్. సో ఐ కేమ్ హియర్ టు సే ఆల్ ది బెస్ట్ మీకు. అంటే ఒకసారి చూసి ఎలా ఉందో ఆల్ ది బెస్ట్ చెప్దామని వచ్చాను. సో ఐఎమ్ నాట్ గోయింగ్ టు టాక్ అబౌట్ ఎనీథింగ్ ఎల్స్. బట్ కాకపోతే ఆర్ యూ ఆల్ రైట్ టోటలీ? అంటే చాలా చూసారు జనం మీ విషయంలో. సో మీరు ఎలా ఉన్నారు అసలు ఇంతకీ? ఆర్ యూ టోటలీ ఆల్ రైట్? లేదు అంటే నేను కొంచెం స్లిమ్ అయ్యారు. థ్యాంక్ యూ. అది ట్రాన్స్ఫర్మేషన్ కొంచెం కాదు, చాలా చేంజ్ వచ్చింది. థ్యాంక్ యూ సో మచ్. యాక్చువల్లీ 2025 ఈజ్ వెరీ లాంగ్ ఇయర్ ఫర్ మీ. అంటే నేను లైఫ్లో ఎప్పుడు చూడనంత డిప్రెషన్ చూశాను. స్టిల్ కూడా నాకు మార్నింగ్ 5కి అలా మెలకు వచ్చేస్తుంది డిప్రెషన్తో. బట్ నా బేబీ నన్ను చాలా హీల్ చేస్తున్నాడు, చాలా రికవరీ అవుతున్నా నేను. అండ్ చాలా ఆరోపణలు విన్నాను నా మీద, అసలు నిజం కానివి. అవి మాత్రం నాకు సంబంధించిన మనుషులందరికీ కూడా థ్యాంక్స్ చెప్తున్నాను. నన్ను ఈ టైంలో చాలా ప్రొటెక్ట్ చేశారు. ఎవరైనా హెల్ప్ చేస్తున్నారు అని చెప్పాలన్నా భయం వేస్తుంది, తర్వాత ఎలాంటి ఆరోపణలు వస్తాయని. అలా ఏం లేదు. నేను నార్మల్ మిడిల్ క్లాస్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన ఒక అమ్మాయిని. మన తెలుగు అమ్మాయిలు అందరూ ఎలా ఉంటారో నా లైఫ్ స్టైల్ కూడా అదే. అండ్ ఎలాంటి నా బిడ్డకి ఎలాంటి తల ఉంపులు తెచ్చి తీసుకొచ్చే పర్సన్ నేను కాదు. సో నా మీద వచ్చే ఆరోపణలు నమ్మొద్దు అని ఒక రిక్వెస్ట్ చేస్తున్నాను. అది కూడా ఎందుకంటే ఇప్పుడు సొసైటీలో ఎండ్ ఆఫ్ ద డే మనం ఎన్ని చేసినా కూడా బయటకు వచ్చి నీట్గా ఉండాలనుకుంటాం కదా. అందుకే తప్పులు చేయకుండా ఉంటాం జనరల్గా. ఇప్పుడు తప్పులు చేయని మనుషులు ఉండరు, బట్ స్టిల్ కానీ నా మీద వినలేని ఆరోపణలు విన్నా నేను. మా మదర్ అయితే ఫెయింట్ అయిపోయారు, అవన్నీ వినలేక టార్చర్కి గురయ్యారు. బట్ ఇంక నేను దాని నుంచి బయటకు వచ్చాను, రికవర్ అవుతున్నాను. సో నాకు ఇప్పుడు మాట్లాడుతున్నా కూడా కొంచెం ఒకలా ఉంది. బట్ నాకు ఈ బ్రాంచ్లో నేనే కాదు, ఇంకా నా వర్కర్స్ హ్యాపీగా ఉండాలి, నాకు నా పార్ట్నర్స్ ఎవరు డల్ అవ్వకూడదు. ఇప్పుడు మాకైన దాంట్లో మా బ్రాండ్లో ఎంతమంది ఇబ్బంది పడ్డారో అలా ఎవరు పడకూడదు. నేనే తట్టుకోవాల్సిందేమో, నేనే ఎక్కువ తట్టుకోవాల్సిందేమో, ఇంకా టార్చర్ అనుభవించాల్సిందేమో అనిపించింది బయటకు వచ్చి మాట్లాడకుండా. బట్ నేను ఒక్కదాన్ని కాకుండా ఇప్పుడు ఎక్కువ మంది ఇబ్బంది పడ్డారేమో అనిపిస్తుంది. లేదు, స్టిల్ యూ ఫౌండ్ ఏ వే కదా టు కమ్ అవుట్ ఆఫ్ ఇట్. లేదు, ఐ విష్ ఎవ్రీబడి షుడ్ ఫౌండ్. ఈవెన్ ఈ నాతో పాటు ఉన్న నేను ఎవరినైనా అనుకోకుండా వాళ్ళ పేర్లు చెప్పి వాళ్ళని బయటికి తీసుకొచ్చినా కూడా అవుట్ ఆఫ్ మై పెయినే కానీ ఎవరు ఇబ్బంది పడాలని ఎప్పుడు లేదు. ఐ విష్ ఇందులో ఉన్న వాళ్ళందరం బయటికి రావాలి, హ్యాపీగా ఉండాలని నేను అనుకుంటున్నాను. అంతే అండి. బట్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ ఎఫర్ట్. ఇక్కడికి వచ్చి బ్రాంచ్ చూపించినందుకు మీన్స్ ఎ లాట్ టు మీ. థ్యాంక్ యూ సో మచ్. మీకు కూడా ఆల్ ది వెరీ బెస్ట్. ప్లీజ్ కమ్ అండ్ టేస్ట్ ద ఫుడ్. తప్పకుండా. మెనూ ఎప్పుడు రివీల్ చేస్తారు మాకు? ఇప్పుడు కెన్ యూ రివీల్ ఇట్? మెన్యూ యాక్చువల్లీ ఈవినింగ్ ఏనండి, QR తో రివీల్ చేస్తారు. సన్నీ వచ్చిన తర్వాత సో రివీల్ చేయబోతున్నారు. ఇంకా కొన్ని సర్ప్రైజ్లు ఉన్నాయి,
సో అవన్నీ ఈవినింగ్ రివీల్ చేస్తారట. బట్ ఎనీవేస్ చాలా బాగుంది థీమ్ అండ్ ఇట్స్ లుకింగ్ వెరీ ప్రామిసింగ్. అండ్ మీరు ఎలాగో ఎప్పటిలాగానే మోస్ట్ యంగ్ అండ్ ఎనర్జెటిక్ బిజినెస్లో దూసుకుపోతున్నారు కాబట్టి ఇక్కడ కూడా మంచి సక్సెస్ రావాలని కోరుకుందాం. వన్స్ అగైన్ ఆల్ ది వెరీ బెస్ట్. టేక్ కేర్. థ్యాంక్ యూ. సో మరొకసారి మనం వద్దాం. సో ఇప్పుడు మీకు థీమ్ చూపించాను. నెక్స్ట్ టైం వచ్చి మనం ఫుడ్ కూడా టేస్ట్ చేద్దాం, ఇక్కడ మెన్యూ ఎలా ఉందో ఎక్స్ప్లోర్ చేద్దాం. ఇంకా చిన్న చిన్న సర్ప్రైజ్లు ఉన్నాయి. సన్నీ లియోన్ వచ్చిన తర్వాత అవి కూడా రివీల్ చేస్తానంటున్నారు. సో అవి కూడా ఇంకొకసారి నేను మీకు కవర్ చేసి చూపించబోతున్నాను. లెట్స్ వెయిట్ అండ్ సీ. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈజ్ బ్యాక్.